as long as you cannot put into action whatever you learn here, you can never change your future, because your future depends on the present. What is your future? What is your future? What you do today, it depends on what you do present. Your means your future depends on what you do present. That's it. So what do? You have to do, you have to try to reach the career goals. That is what you have to do, right? So not only focusing on technical skills. Okay, if you focus on technical skills, if you earn the job, definitely you can continue like that. There is no need to attend these sessions. But besides technical skills, we need some another skills. That is the problem, right? Those skills come through practice only. You are avoiding practice. That is the problem. జస్ట్ జర్నీ చేస్తా ఉన్నా టెక్నికల్ స్కిల్స్ కోసం 5 months 6 months వేశారు. ఓకే, ఇంటర్వ్యూ వరకు టెక్నికల్ కోర్స్ నేర్చేసుకున్నారు, కంప్లీట్ చేసేసారు. ఇంటర్వ్యూకి ఇప్పుడు రెడీగా ఉన్నారు. ఓకే, ఇంటర్వ్యూ ఛాంబర్ దగ్గరికి వెళ్ళారు ధైర్యంగా, టెక్నికల్ స్కిల్స్తో మంచి కాన్ఫిడెంట్గా వెళ్ళారు. బీటెక్ సర్టిఫికేట్స్ ఉన్నాయి, కలర్ఫుల్ సర్టిఫికేట్స్, కలర్ఫుల్ ఫొటోస్, మళ్ళీ దానికి తోడు పైథాన్ సర్టిఫికేట్ ఆర్ జావా సర్టిఫికేట్ యాడ్ అయిపోయాయి. ముందాక వెళ్ళారు, జాబ్ రాక వస్తుందా అని వెళ్ళారు. మళ్ళీ ఎందుకు డల్ ఫేస్ చేసుకుని బయటకు వచ్చారు. లోపలికి వెళ్ళారు, సినిమా అయిపోయింది. వెళ్ళేటప్పుడు ఉన్న హుషారు లేదు. ఇప్పుడు ఎందుకన్నా లేదంటే జాబ్ రిజెక్ట్ అయ్యాం. అక్కడ అర్థమైపోయింది సీన్. అది చేస్తాడు, ఐ విల్ గెట్ యూ బ్యాక్ అంటాడు, లేకపోతే మెయిల్ పంపిస్తూ ఉంటారు, లేకపోతే కాల్ చేస్తూ ఉన్నారు. డల్గా వచ్చారు. ఎందుకు? వర్కౌట్ అవ్వలే ఇంటర్వ్యూ. ఎందుకని? కమ్యూనికేషన్ చెక్ చేశారు, మనకి అవి లేవు. మనం ఏమనుకున్నాం, ధైర్యంగా ఇట్లా వెళ్ళాం, సర్టిఫికేట్స్ కావాల్సిందే మన దగ్గర ఉండే, జాబ్ ఖచ్చితంగా కొట్టేస్తామని ఇలా వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత సర్టిఫికేట్స్ పక్కన పెట్టేసి నీ కమ్యూనికేషన్ అడిగాడు, చెక్ చేశాడు. కమ్యూనికేషన్ అసలు లేదు, ఇక బయటకు వచ్చేటప్పుడు ఇట్లా వస్తాం లైక్ దిస్. సో దట్ ఈస్ వై యూ హ్యావ్ టు గివ్ ద సేమ్ ప్రిఫరెన్స్ టు ద టెక్నికల్ స్కిల్స్, వాట్ ఎవర్ ద సాఫ్ట్ స్కిల్స్. అంటే టెక్నికల్ స్కిల్స్తో పాటు సాఫ్ట్ స్కిల్స్ కూడా ఏ స్కిల్స్ అయితే అవసరమో ఆ స్కిల్స్ని కూడా మీరు క్యారీ చేసుకుని వెళ్ళాలి. అశ్రద్ధ చేయొద్దు. అశ్రద్ధ చేస్తే మళ్ళీ వాటి కోసం ఇంకో 3 months 6 months టైం ఎక్స్టెండ్ చేయాల్సి వస్తుంది. అలా కాకుండా ఈ 6 months 5 monthsలోనే టెక్నికల్ స్కిల్స్తో పాటు ఇంకా ఏ స్కిల్స్ అయితే అవసరమో అవి కూడా సంతరించుకుంటూ వెళ్ళారనుకోండి, ఇంటర్వ్యూ ఛాంబర్ ముందు 100% పర్ఫెక్షన్తో నిలబడతారు మీరు. అప్పుడు ఇంటర్వ్యూ అయిపోతుంది, కాన్ఫిడెంట్గా క్రాక్ చేస్తారు. మీకు ఛాన్సెస్ 99% జాబ్ కొట్టే ఛాన్సెస్ ఉంటాయి. 99%. ఎప్పుడు? కేవలం టెక్నికల్ సర్టిఫికెట్స్తో పాటు వెళ్తే కాదు, వాటితో పాటు వీటిని కూడా పట్టుకెళ్తే. ఇవి కూడా కావాల్సినవి, అందుకనే వస్తున్నారు కదా. బట్ వచ్చి విని వెళ్ళిపోవడం వల్ల ఉపయోగం లేదు. వచ్చి వినిపోయిన వాళ్ళకి, అలాగే అసలు అటెండ్ అవ్వని వాళ్ళకి డిఫరెన్స్ ఏమీ ఉండదు అప్పుడు. కాకపోతే మీ దగ్గర కాస్త నాలెడ్జ్ ఉంటుంది అంతే. నాలెడ్జ్ స్కిల్గా మారాలి. నాలెడ్జ్ స్కిల్గా మారినప్పుడే అది మనకి యూజ్ అవుతుంది, దాన్ని మనం క్యాష్ చేసుకుంటాం. లేకుంటే నాలెడ్జ్ అలాగే ఉండిపోయింది అనుకోండి. ఇప్పుడు నాకు నాలెడ్జ్ ఉంది, ఇప్పుడు చెప్పడం రాదు, స్టూడెంట్స్ చూస్తే భయం వేస్తుంది. నాలెడ్జ్ ఉంది కానీ ప్రజెంటేషన్ రావట్లేదు, ఉపయోగం ఏముంది? ఓకే, నాలెడ్జ్ ఉండి ప్రజెంటేషన్ తెలియాలి. ప్రజెంటేషన్ స్కిల్స్ ఈ సాఫ్ట్ స్కిల్స్. సో వాటిని ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. కాస్తనైనా రోజుకి ఒక 1% బెటర్మెంట్ చూపించండి. ఎక్కడ చూపిస్తారు 1% బెటర్మెంట్? ఏ స్కిల్ కావాలో ఆయా స్కిల్స్లో. కమ్యూనికేషన్ స్కిల్స్లో 1% బెటర్మెంట్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ 1% బెటర్మెంట్, టైం మేనేజ్మెంట్ స్కిల్స్ 1% బెటర్మెంట్, ఓకే, పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ 1% బెటర్మెంట్. ఇనఫ్. ఇది కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి ప్రతిరోజు, చాలు. దీంతో పాటు ఈ స్కిల్స్ని కూడా మీరు తీసుకుని వెళ్తారు. టెక్నికల్ స్కిల్స్తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్. ఎందుకని ఒకే రోజు 2-3 గంటలు ప్రాక్టీస్ చేసి 4-5 గంటలు ప్రాక్టీస్ చేసి వదిలేయమనట్లేదు. రోజుకి 1%. మనం బద్ధకం ఎక్కువ కదా, అందుకని 1% బెటర్మెంట్ చూపించండి. ఏ ఏరియాలో అయితే కావాలో ఆయా ఏరియాస్లో 1% బెటర్మెంట్ చూపించుకుంటూ వెళ్ళండి, చాలు. ఎందుకని 1% బెటర్మెంట్ అంటే 5 months వస్తాం, ఇంకా మనం 5 months మనం ఇంటర్వ్యూస్కి వెళ్ళాం, 5 months జాబ్ కోసం ట్రై చేయం. ఇది స్కిల్ కావాలి కాబట్టి, టెక్నికల్ స్కిల్ కావాలి కాబట్టి ఈ 5 monthsలో రోజుకి దాంట్లో 1% చొప్పున ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి, 6 monthsలో 180% ఉంటుంది. ప్రతి ఏరియాలో 180% బెటర్మెంట్ వస్తుంది. సరిపోదా? ఎక్కువ కాస్త చాలు మనకు. బట్ రోజుకి 1% బెటర్మెంట్ చొప్పున 6 monthsలో, లేకుంటే 5 months అని అనుకుందాం. 1 month సెలవులకి మనం డొమ్మాలు కొట్టాలి, తీసేద్దాం. 5 months 150% ప్రతి ఏరియాలో ఉంటుంది. కమ్యూనికేషన్ స్కిల్స్కి 1% బెటర్మెంట్, ఓకే. పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ 150% బెటర్మెంట్. ఎందుకని? రోజుకి 1% యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాం కదా.
100% కాదు, 100% దాటి వెళ్తున్నాం. బట్ ఎప్పుడు మీరు ఈ 1% బెటర్మెంట్ చూపించడంలో అశ్రద్ధ చూపించకపోతే, అశ్రద్ధ చూపించారు అంటే మళ్ళీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే. సో అందుకని లిటిల్ ఫోకస్ చేయండి, ఎక్కువ ఏమీ అవసరం లేదు. మీ కంఫర్ట్ జోన్ ఏమీ డ్యామేజ్ అవ్వదు. ఓకే, సినిమాలు, షికార్లు, ఓకే, రీల్స్, సీరియల్స్, ఓకే, వెబ్ సిరీస్ ఏమీ డ్యామేజ్ అవ్వవు. ఓకే, మీ సైట్ సీయింగ్లు ఏమీ డ్యామేజ్ అవ్వవు. ఓకే, చాటింగ్లు ఏమీ డ్యామేజ్ అవ్వవు. బట్ వాటితో పాటు 1% బెటర్మెంట్ యాడ్ చేసుకొని చాలు. మీకు కావాల్సిన టెక్నికల్ స్కిల్స్తో పాటు మిగతా స్కిల్స్ కూడా కలుపుకొని వెళ్ళిపోతున్నారు కాబట్టి. సో ఫోకస్ అన్నట్టు. సరే, ఇవాళ మన టాపిక్ అది కాదు, టైం మేనేజ్మెంట్ డిస్కస్ చేద్దాం. ఓకే, వద్దా వద్దా ఓకే అనొచ్చు కదా తిరిగి. నేను మాట్లాడుతుంటే మీకు ఎలా టైం పాస్ అవుతూ ఉంటుంది, మీరు కూడా మాట్లాడితే నాకు టైం పాస్ అవుతుంది. మాట్లాడండి, ఇది మీరు కూడా మాట్లాడాల్సిన సెషన్. రైట్ ఆర్ రాంగ్, నో ప్రాబ్లం. సూటబుల్ ఆన్సర్ ఆర్ నాట్ సూటబుల్ ఆన్సర్, నో ప్రాబ్లం. ఇక్కడ మన టార్గెట్ మాట్లాడుతున్నామా లేదా అంతే. ఎందుకంటే ఇక్కడనైనా ప్రాక్టీస్ చేయండి, మీకు మిగతా క్లాసులో ఛాన్స్ ఉండదు మాట్లాడడానికి, అవునా? ఆ క్లాస్ కదా జరిగి వెళ్ళిపోతూ ఉంటుంది. బట్ ఇక్కడ ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఇంటరాక్ట్ అయ్యే అవకాశం వచ్చినా, లేదంటే మీ మనసుకి ఏదైనా తట్టినా ఖచ్చితంగా ప్రజెంట్ చేయండి. ఎందుకనంటే ఇంతమందిలో మీరు మాట్లాడితే రేపు ఇంకొంతమందిలో మాట్లాడే ఎబిలిటీ వస్తుంది. గమ్మున కూర్చోవద్దు ఎప్పుడు, అంతేనా? లేకుంటే మీరు ఏది చెప్పాలన్నా ల్యాప్టాప్ కావాల్సిందేనా? ల్యాప్టాప్ లేకపోతే చాటింగ్, లేదంటే పెన్ను పేపర్. ఇదే స్టూడెంట్ మెంటాలిటీ, ఎప్పుడు దీని మీద దీని చుట్టూనే ఉంటుంది. అందుకని ఇక్కడికి వచ్చి డైరెక్ట్ మీద మాట్లాడిన బాబు అంటే ఉనికిపోతారు, గజగజ గజ గజ గజ. వినడం, రాసుకోవడం, నేర్చుకోవడం, ప్రాక్టీస్ చేయడం. వినడం, రాసుకోవడం, నేర్చుకోవడం, ప్రాక్టీస్ చేయడం, మాట్లాడుతుంటే వినడం, అర్థం చేసుకోవడం. ఇదే అనమాట. నోటికి ఎప్పుడు పని చెప్పలేదు, ఇంటి దగ్గర చెప్తాం కాకపోతే కాస్త, ఇట్లాంటప్పుడు చెప్పాం. ఇలాంటప్పుడు కూడా ప్రాక్టీస్ చేయండి. ఎందుకనంటే జామ్ సెషన్లో కొత్త వాళ్ళ ముందు మాట్లాడాల్సి వస్తుంది. ఏం చేస్తావు అప్పుడు? భయపడుతూ నా వల్ల కదని కూర్చుంటావా? అయితే ఇంటికి పంపిస్తారు. గ్రూప్ డిస్కషన్స్లో లేచి నలుగురిలో మాట్లాడాల్సి వస్తుంది, గమ్మున కూర్చుంటావా? అంటే అక్కడ కూడా ఎందుకని మాట్లాడలేము అంటే ఇక్కడ గమ్మున కూర్చొని అలవాటు చేసుకున్నాం, అక్కడ కూడా అదే కంటిన్యూ అవుతుంది. అప్పటికప్పుడు ఎందుకు మాట్లాడతావు? ఇలాంటి సందర్భాల్లో కూడా నువ్వు మాట్లాడుతూ ప్రాక్టీస్ చేసావు అనుకో, కాస్త కాస్త భయాన్ని ఓవర్కమ్ చేయాలి. అదే 1% బెటర్మెంట్ అంటే. ఇక్కడికి వచ్చి మాట్లాడిన అవసరం లేదు, అక్కడే ఉన్నావు, ఏదో డౌట్ వచ్చింది, ఆయన ఎందుకు చంపేసుకుంటావు? అడిగేసే, నో ప్రాబ్లం. అడిగినప్పుడు ఏమవుతుందో అందరూ నా ఇంకా చూస్తారు. ఏమైంది చూస్తే మనందరం తెలుస్తుంది, అవునా కాదా? ఇప్పుడు నిన్ను ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ చూడరు, ఎందుకని? నువ్వు ఇటువైపు తిరిగి కూర్చున్నావు కాబట్టి. నేను అందరికీ కనిపిస్తాను. ఏమైంది నా ముఖం ఎట్లుంటే ఏమైంది? ఇప్పుడు నథింగ్ రాంగ్, ఇట్లాంటివి పెట్టుకోవద్దు. అందరు నా ఇంకా చూసారు అనుకో, గర్ల్స్కి ఎక్కువ ఉంటుంది ఈ ఫీలింగ్. నేను మాట్లాడితే అందరు నా ఇంకా చూస్తారు. ఏమైందమ్మా చూస్తే? బాయ్స్ ఎవరికైనా అంతే. ఇప్పుడు నేను మాట్లాడేసరికి గర్ల్స్ అందరూ ఇంకా చూస్తారు. ఏమైంది చూస్తే? నథింగ్ రాంగ్. ఇప్పుడు చూస్తారు వీళ్ళు, గంటన్నర చూస్తారు, నాకేమన్నా అవుతుందా? ఏమీ కాదు. అందుకని ఇలాంటివన్నీ ఏమి పెట్టుకోవద్దు. చూస్తారనే ఫీలింగ్. ఇప్పుడు డైస్ మీదకి వచ్చి మాట్లాడడానికి భయపడటానికి రీజన్ ఏంటి అంటే అందరూ రెండు మిడిగుట్లు వేసుకొని చూస్తూ ఉంటారు, అది భయపెడుతుంది. ఆ ఫీలింగ్ భయపడుతుంది. ఏమైంది చూస్తే? ఇప్పుడు మీరు అందరూ నా ఇంకా చూస్తున్నారు, నేను మాట్లాడుతున్నప్పుడు మీకు ఏమైతే అనిపిస్తుందో, ఏమనిపిస్తుంది మీకు ఇప్పుడు నేను మాట్లాడుతుంటే? ఆల్మోస్ట్ ఏమనిపించదు. ఒకవేళ ఏమైనా అనిపిస్తే చెప్పండి, పర్వాలేదు, ఐఎమ్ రెడీ టు ఫేస్. ఏమైనా అనిపిస్తుందా? ఏమనిపిస్తుంది కదా. సో మీరు మాట్లాడుతున్నప్పుడు కూడా అక్కడ కూర్చున్న వాళ్ళు వింటారు, అంతే, ఏమీ అనుకోరు. ఒకవేళ మహా అనుకుంటే వీడు ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు రా అని మనసులో అనుకుంటారు. అప్పుడు ఆమె అనుకుంది పాపం, వీడు ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు రా అనుకుంటారు. ఒకవేళ నేను అడిగా, లేదు సార్ బాగుంది సార్, మీరు చెప్తా ఉంటే వినాలనిపిస్తూ ఉంటుంది సార్, మీ క్లాస్లో అసలు మిస్ అవ్వము అందుకే వేస్తారు బిస్కెట్లు, లోపల వీడు ఓవర్ యాక్షన్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా, మనిషి మాట వేరు, మనసు మాట వేరు కదా. ఒకవేళ అనుకున్నా కానీ పైకి అది చెప్పారు కదా, సార్ మీ క్లాస్ మేము భరించలేము సార్, కొద్దిసేపు ఆపండి సార్ అంటారా? ఒకవేళ భరించలేకపోయారని అనుకుందాం, సార్ కొద్దిసేపు ఆపండి సార్, లేకుంటే నేను వెళ్ళిపోతాను సార్ అంటారా? అనరు, ఎలాగోలాగా కూర్చుంటారు. ఎందుకంటే సార్ ఏమనుకుంటారు వెళ్తానంటే, మళ్ళీ సెకండ్ సెషన్కి రానిస్తారో రానివ్వరు, ఈ ఫీలింగ్స్ ఆపేస్తాయి అనమాట. నో ప్రాబ్లం, ఐఎమ్ రెడీ టు ఫేస్. అందుకనే ఇలాంటి సందర్భాల్లో ఏ డౌట్ వచ్చినా సరే, ఏ క్వశ్చన్ వేయాలనుకున్నా సరే అడగండి, నో ప్రాబ్లం, నథింగ్ రాంగ్. ఓకే, ఏమవుతుంది? ఏం కంప్లైంట్ అనేది. ఎందుకనంటే ఇదే 1% బెటర్మెంట్ అంటే. ఇక్కడ కూర్చున్నప్పుడు మాట్లాడడం ప్రాక్టీస్ చేస్తే నువ్వు నలుగురిలో కొత్త వాళ్ళ దగ్గర కూర్చున్నప్పుడు కూడా మాట్లాడడానికి ప్రాక్టీస్ చేస్తావు.
ఒక స్టెప్ ముందుకేస్తాం, లేకుంటే అలాగే ఉంటాం. అందుకని మాట్లాడుతుండండి. సో పబ్లిక్ స్పీకింగ్లో కూడా రోజుకి 1% బెటర్మెంట్ చూపించుకుంటూ వచ్చారు. 150% 3 monthsలో వచ్చేసింది. తప్పు కదా, తప్పు చెప్పొచ్చు ఇప్పుడు. 3 months కాదు సార్, 5 monthsకి 150%, రైట్? సో అందుకని ఏది నెగ్లెక్ట్ చేయకండి. టెక్నికల్ స్కిల్స్ ఏమొద్దు, అసలు అనట్లేదు, దాంతోపాటు వీటిని కూడా ఫోకస్ చేయండి అంటున్నా. ఓకే, then you will definitely achieve your dream job either one day or another, I'm sure. But if you go with the technical skills only, I'm not sure, because they are very needed nowadays. If you are good, not enough. If you are better, also not enough. If you are best, also not enough. You have to be best of the best. అది ఈరోజు అలా పెట్టుకుంటేనే నువ్వు విన్ అవుతావు, లేకుంటే ఇంట్లో ఇంకేదో పని చేసుకోవాలి. మగవాళ్ళు అయితే ఇంట్లో పొలాలు ఉన్నాయనుకోండి వ్యవసాయాలు పెట్టేస్తారు, గర్ల్స్ అనుకోండి పెళ్లి చేసి పంపించేస్తారు. ఆ ప్రమాదం తెచ్చుకోకండి. సరే,